హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీకోసం. నేను మీ మృదుల. ఒక్క రోజుకి రూ. 500 సంపాదించే వాళ్లకు బడ్జెట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ షేర్ వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. అంతేకాకుండా మరికొంతమందికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక్క రోజుకి రూ. 500 సంపాదిస్తున్నారు అని అంటే నెల రోజులకు చూసుకుంటే రూ. 15,000 అవుతుంది. అందులో నుండి మనం రూ. 2,000 సేవింగ్స్ కింద తీసేసుకుందాము ముందుగానే. రూ. 13,000కు మనం ఇప్పుడు బడ్జెట్ ప్లాన్ అనేది చేసుకుందాము. ఇక్కడ ఒక రోజుకి రూ. 500 అని అనుకుంటున్నాము, కానీ 13,000 ఎలా చెప్పగలుగుతున్నాను అని అంటే అది మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. ఇక మనకు నెలవారీ ఖర్చులు అనేవి ఒక్కసారి రాసుకోండి. ఇంటి అద్దె రూ. 3,000, కిరాణా సరుకులకు 2,000, కరెంటు బిల్ 500, పాలు 800, రీఛార్జ్ 500, స్కూల్ ఫీజుకి రూ. 1,000, కూరగాయలకు 800, నాన్ వెజ్కి 800, పండ్లుకి అంటే ఫ్రూట్స్కి 800, పెట్రోల్కి రూ. 1,000, గ్యాస్కి ఒక నెలకి రూ. 500 పక్కన తీసుకోండి. 3 నెలలుగా మనకు వస్తుంది గ్యాస్. లేదు అంటే 2 నెలలకైనా కంపల్సరీగా వస్తుందండి ప్రతి ఒక్కరికి కూడా. పొదుపుగా వాడుకోవాలి ఏదైనా కూడా. ఇంకా ఎమర్జెన్సీ ఫండ్గా మనకు ఒక రూ. 1,000 పక్కన పెట్టుకోండి. షాపింగ్కి రూ. 300, మొత్తంగా చూసుకుంటే రూ. 3,000 అవుతుంది. ఇప్పుడు వీటన్నింటినీ ఒక్క రోజుకి ఎంత ఖర్చు అవుతుంది అనేది చూసేద్దాము. రూ. 3,000ను 30తో భాగా హరిస్తే రూ. 100, 2,000ను 30 రోజులుగా చూసుకుంటే రూ. 67 ఒక్క రోజుకు, రూ. 500 చూసుకుంటే రూ. 16, రూ. 800 చూసుకుంటే రూ. 27. ఈ విధంగా మనకు డివైడ్ చేసుకుంటే మొత్తంగా చూసుకుంటే మనకు రూ. 435 వస్తుందండి. కానీ ఇక్కడ నేను షాపింగ్కి 300 తీసేసాను, పక్కన పెట్టుకున్నాను. మొత్తంగా చూసుకుంటే రూ. 425 వస్తుంది. ఒక్క రోజుకు వచ్చే జీతం మనకు రూ. 500. కానీ మనకు ఒక రోజు అయ్యే ఖర్చు ఎంత అండి? రూ. 425 నుండి రూ. 435 వరకు అవుతుంది. అంటే మనకు ఇంకా ఎంత మిగులుతుంది? రూ. 75 నుండి రూ. 65 వరకు మనకు మిగుల్చుకోగలము. నేను ఇక్కడ రూ. 75 మాత్రమే చూసుకుంటున్నానండి. రూ. 65 అనేది ఆ రూ. 10 కూడా నేను సేవింగ్స్లోనే కలిపేసుకుంటున్నాను. సో ఇక్కడ రూ. 75 మనం ఒక రోజు మిగుల్చుకుంటే మనకు ఒక నెలకి ఎంత అవుతుందో తెలుసా అండి? రూ. 2,250 అవుతుంది. అదే మనం రూ. 65 చేసుకుంటే రూ. 30 ఇందులో తీసేయండి. రూ. 300 మనకి ఇక్కడ దగ్గర దగ్గర రూ. 1,900 మనకు మిగులుతుంది. ఇక్కడ రూ. 300 మనకు అనేది డిఫరెన్స్ వస్తుంది కనుక నేను రూ. 75 మాత్రమే తీసుకొని ఇక్కడ కౌంట్ చేసుకుంటున్నానండి. సో మీరు కూడా దీన్నే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. మనం ప్రతి వీడియోలో చెప్పుకున్నట్లే రూ. 1 కలుపుకునేలా ఉండాలి, కానీ రూ. 1 ఖర్చు పెట్టేలా కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ రూ. 75ను రూ. 30 రోజులకు చూసుకుంటే మనకు రూ. 2,250 వచ్చింది కదా అండి. మనం ఇక్కడ రూ. 15,000కి అందులోంచి 2,000 సేవింగ్ ఆల్రెడీ మనం చేసేసుకున్నాము. అంటే రూ. 13,000 మాత్రమే మనం బడ్జెట్ చేసుకున్నాము కదా. రూ. 2,000 ముందుగానే పొదుపుకని తీసేసాము. దీన్ని చూసుకుంటే సంవత్సరానికి మనకి ఎంత మిగులుతుందండి? 24,000 మిగులుతుంది. అంటే 2,000 ఇంటూ 12, 24,000. ఇక్కడ 24,000 మీరు సేవ్ చేసుకుంటారా, లేదా 2,000లో కూడా ఒక రూ. 1,000 పక్కన పెట్టుకొని ఒక రూ. 1,000 మాత్రమే ఎఫ్డి చేసుకుంటారా అనేది మీ ఇష్టం. సో నేను 2 విధాలుగా కూడా చెప్తాను మీకు. ఇక్కడ 24,000 పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక రూ. 1,000 పక్కన తీసుకొని 12 నెలలను చూసుకుంటే 12,000 వస్తుంది. ఇంకొక రూ. 1,000ని రెండు భాగాలుగా విభజించుకోండి. 500, 500. ఒకటి ఆర్డీలోని, ఇంకొకటి లైఫ్ ఇన్సూరెన్స్లోని పెట్టుకుందాము. ఇక్కడ మనం లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ మీకు ఏదైతే లేదు, మీరు వర్క్ చేస్తున్న దగ్గర మీకు ఏదో ఒకటి కవర్ అవుతుంది కదా. హెల్త్ కార్డ్స్ అనేవి కంపల్సరిగా ఇప్పుడు ఉన్నాయండి. ప్రతి ఆఫీసెస్లోని కానీ ఎక్కడైనా ఉంది. ఇంకా రోజు పని చేసుకునే వాళ్ళకి లేదు అనుకున్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్డ్ అయితే ఉంటుంది. అంటే అది హెల్త్ ఇన్సూరెన్స్ కిందనే వస్తుంది కనుక లైఫ్ ఇన్సూరెన్స్కి మాత్రం మీరు కంపల్సరిగా చేసుకోండి. మన కుటుంబానికి చాలా ఉపయోగపడుతుంది.
మనం ఉన్నా లేకపోయినా మన కుటుంబం అనేది కొంతవరకు వాళ్ళకు ఓదార్పునివ్వాలి అని అనుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్‌ని మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. ఇక్కడ మనం ఒక నెలలోని రూ. 2,250 సేవ్ చేసుకున్నాం కదండీ! అది సంవత్సరానికి చూసుకుంటే రూ. 27,000 అవుతుంది. రూ. 2,250 ప్రతి నెల సేవ్ చేసుకోగలిగితే సంవత్సరానికి రూ. 27,000 మనం సేవ్ చేసుకోగలమన్నమాట. ఈ రూ. 27,000కు మనం ముందుగా రూ. 1,000 పక్కన తీసి పెట్టుకున్నాం కదండీ! అది యాడ్ చేసుకోండి. అంటే రూ. 12,000. 27,000 ప్లస్ 12,000 మనకి ఎంతవుతుందండి? రూ. 39,000 మనం సేవ్ చేసుకోగలిగాము సంవత్సరానికి. అంటే ఇంకొక రూ. 1,000 మనం దాచుకోగలిగితే అంటే ఇంతకుముందు నేను రూ. 330ని పక్కన పెట్టాను కదండీ! షాపింగ్‌కని చెప్పి మనం రూ. 300 పక్కకు తీసి పెట్టుకున్నాము. దాన్ని ఖర్చు చేయకుండా దేనో ఒక దాంట్లో మిగిల్చుకోగలిగితే మనం ఒక రూ. 1,000 దాచుకోగలము. ప్రతి నెల రూ. 300 పక్కకు తీయలేము కనుక రూ. 100 పక్కకు తీసుకున్నా కూడా ఒక రూ. 1,000 పక్కకు పడుతుంది. సో, మనకి ఇలా 40,000ని మనం రౌండ్ ఫిగర్‌గా చేసుకోవచ్చు. షాపింగ్స్ అనేవి ప్రతి నెల మనం చేయము కనుక అంటే దాన్ని ఎమర్జెన్సీ ఫండ్‌లో కలిపేసుకోండి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే మనం ఫంక్షన్స్ కానీ, బర్త్‌డే పార్టీస్ కానీ, లేదా హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా వచ్చినప్పుడు అందులో నుండి మనం తీసి వాడుకోవచ్చు. ఒక్కొక్క నెల మనకు అవసరం పడుతుంది. లేదా మనకు 6 నెలలకు అవసరం పడుతుంది. ఆ డబ్బుల్లోని ఎంతో కొంత మిగిలితే మాత్రం మనం అదృష్టవంతులమే. కానీ మిగలకపోవచ్చనే అనుకుంటున్నాను. అయితే హెల్త్ ఇష్యూస్ పిల్లలున్న వాళ్ళకొస్తుంది. లేదా ఫంక్షన్స్ ఉంటాయి, బర్త్‌డేస్ ఉంటాయి, పెళ్లి రోజులుంటాయి. వీటన్నిటిలో ఏదో ఒక దానికి మనం ఖర్చు చేసుకోవచ్చు. కనుక మిగిలిన రూ. 300ని సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అందులో కలిపేసుకుంటానన్నా మీ ఇష్టం. కాకపోతే సంవత్సరానికి 40,000ని మాత్రం సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనం ముందుగానే 15,000లోంచి 2,000 పొదుపు అని అనుకున్నాం కదండీ! దాంట్లోని ఒక రూ. 1,000 తీసుకొని మనం ఆర్‌డీ, ఎఫ్‌డీ చేసుకోవాలి, ఇన్స్యూరెన్స్ పే చేసుకోవాలి అని చెప్పాను కదా! కాకుండా మనం రూ. 2,000ని కూడా పొదుపులోనే పెట్టేసుకోగలిగితే 24,000 అవుతుంది అని చెప్పాను. ఈ రూ. 24,000 పొదుపులో మాత్రమే పెట్టుకోగలిగితే మనం రూ. 27,000 ప్రతి నెల మనం పక్కకు దాచిన డబ్బులతోని రూ. 27,000ను ఇంకా ఈ రూ. 24,000 కలుపుకుంటే రూ. 51,000 అవుతుంది. అంటే మనం ఒక సంవత్సరంలో పొదుపు చేసుకోగలిగినది రూ. 51 మాత్రమే. అది తక్కువ అమౌంట్ అయితే కాదు. ప్రతిరోజు 500 సంపాదించే వాళ్ళు ఒక్క సంవత్సరంలో రూ. 51,000 దాచుకోగలిగాము అనంటే అది చాలా పెద్ద విషయమనే అనుకుంటున్నాను. చూసారా? ఇక్కడ మనం 51,000 దాచుకోగలుగుతున్నాము. లేదా 40,000 దాచుకోగలుగుతున్నాము. ఇలా కాకుండా ప్రతి నెల మనం ఆర్‌డీ కూడా వేస్తున్నాం కదండీ! రూ. 500 అది కూడా చూసుకుంటే సంవత్సరానికి రూ. 6,000 అవుతుంది. ఈ 6,000ను గూడా మనం కలిపేసుకుందాము పొదుపులోనికి. అంటే 40,000 ప్లస్ 6,000 చూసుకుంటే 46,000 అవుతుంది. అదే మనం 51,000కి కలుపుకుంటే 57,000గా అవుతుంది. ఇక్కడ మనం 4 పద్ధతుల్లో మనం డబ్బులను దాచుకోవడానికి ప్రయత్నించవచ్చు. చూస్తున్నారా? మొదటి దాంట్లో 40,000 వరకు మనం దాచుకున్నాము. దానికి 6,000 కలుపుకుంటే ఆర్‌డీ 46,000 అవుతుంది. అదే రూ. 51,000 మనం సంవత్సరంలో దాచుకుంటే దానికి 6,000 కలుపుకుంటే 57,000 అవుతుంది. మొత్తంగా ఇలా మనం దాచుకోగలిగితే ఆ అమౌంట్‌ని ఇంట్లో కాకుండా బ్యాంక్స్‌లో గానీ, పోస్ట్ ఆఫీస్‌లో గానీ ఎఫ్‌డీ వేసేసుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసుకోండి. అది 2 సంవత్సరాలు కానివ్వండి, 3 కానివ్వండి, 5, 10 ఇలా మీకు ఎన్ని సంవత్సరాలు చేసుకోగలిగితే అన్ని సంవత్సరాలకు చేసుకుంటే మన పిల్లలు పెద్ద క్లాసెస్‌కి వెళ్ళేటప్పటికి మనకు ఫీజెస్ అనేవి మనం బాధపడనవసరం లేదు. ఇప్పుడు ఇంజినీరింగ్ చదివించాలన్నా, మెడిసిన్ చదివించాలన్నా చాలా ఎక్కువ ఖర్చవుతుంది కదండీ! సో, ఇవి వాటికి యూజ్ అవుతాయి. ప్రభుత్వం మనకు చాలా పథకాలు ఇస్తుంది. వాటిని యుటిలైజ్ చేసుకుంటూ కూడా మనం చాలా డబ్బులను సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ 4 పద్ధతుల్లో మీరు ఏ పద్ధతిని సేవ్ చేసుకుంటారన్నా ఓకే. 40,000 కూడా మనం 500 సంపాదించే వాళ్ళకు ఎక్కువనే చెప్పుకోవాలి సంవత్సరానికి. అంతకంటే ఎక్కువ దాచుకోగలము అని అనుకుంటే 57,000 వరకు దాచుకోవచ్చు. లేదు మేము 40,000 వరకు దాచుకుంటామండి. మిగిలిన డబ్బులన్నింటినీ కూడా మేము గోల్డ్ కొనుక్కుంటాము లేదా ఇంక దేనికైనా యూజ్ చేస్తాం పిల్లల ఫీజులకు వాటికి అని చెప్పి అనుకుంటే మాత్రం మీ ఇష్టం. అలా కూడా చేసుకోవచ్చు. కానీ ప్రతి రూపాయిని కూడా మీరు ఖర్చు చేసేటప్పుడు దేనికి యూజ్ చేస్తున్నామో, దేనికి వాడుతున్నామో, సరైన దానికే ఖర్చు పెడుతున్నామా, వృధా చేస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించి ఖర్చు పెట్టుకోండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.